3.5 సంవత్సరముల యొక్క ముగింపులో దైవజనుడైన పౌలు తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రికలో పలికినట్లుగా వాడు క్రీస్తు విరోధి మాత్రమే కాదు, వాడు ధర్మ విరోధి. దైవ జనాంగానికి వ్యతిరేకముగా అపవిత్రమైన పందిని దేవాలయమందు వాడు వధించి అక్కడ కూర్చుంటాడు. వారు అడుగుతారు, ఇదేమిట్రా నువ్వు చేసింది, నీవు మాతో చేసిన నిబంధన ఏమిటని అడిగినప్పుడు వాడు హింసించటము ప్రారంభిస్తాడు. అక్కడ నుండి 3.5 సంవత్సరములు బహువేదనలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న ఈ ఇంటర్నెట్ అంతా కూడా క్రీస్తు విరోధి యొక్క పాలనకు నమూనానే. అమెరికా వాడు డాలర్ అంటున్నాడు, కువైట్ వాడు దీనార్ అంటున్నాడు, మనం రూపాయల్లో పలుకుతున్నాం. ప్రపంచవ్యాప్తమైన కరెన్సీకి రకరకాలైన ఆయా దేశాల పేర్లు ఉన్నాయి. అయితే అంత్యక్రీస్తు విరోధి పరిపాలనలో ప్రపంచమంతా ఒకే డబ్బు చలామణి కాబోతుంది. ఒకే అధికారి రాబోతున్నాడు. ఈ లోక రాజులు, అధికారులు, ప్రభులందరూ వాని యొక్క అండర్లో పనిచేయబోతున్నారు. ఇవాళ ఎక్కడెక్కడో ఉన్న వాని జాబితా అంతా మనం నెట్ ముందు కూర్చుంటే లేచి ఫైల్ అంతా మన ముందు ఉంది. మనకిచ్చిన యూనిక్ నెంబర్ కొడితే మొత్తం మన కథ అంతా, చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా సులభంగా పనులు అయిపోతున్నాయి అనుకుంటున్నారు. బియ్యపు గింజ కంటే ఇంకా తక్కువైన చిప్స్ రెడీ అవుతున్నాయి, మన దేహంలో పెట్టబోతున్నారు. ఆల్రెడీ ప్రపంచంలో కొంతమంది వీటిని ఇన్సర్ట్ చేయబడిన వాళ్ళ దేహంలో. ఇప్పటి వల్లే మనం ఆధార్ కార్డు తీసుకురా, రేషన్ కార్డు తీసుకురా, పాస్పోర్ట్ తీసుకురా, బ్యాంక్ బుక్ తీసుకొనిరా, ఇక అడగాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ మైక్రో చిప్లో మన బయోడేటా అంతా ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళాలన్న పాస్పోర్ట్తో పని లేదు. మనం దాని ముందుకు వెళ్ళగానే అది స్కాన్ చేసుకుంటుంది. మర్చిపోయొచ్చని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడైతే ఆ క్రీస్తు విరోధి యొక్క నంబరు వేయబడుతుందో వాడు అప్పుడు ఈ ప్రపంచమందు చలామణి అవుతాడు. వాడికి మాత్రమే కోటా ఉంటుంది, వాడికి మాత్రమే రేషన్ ఉంటుంది, వాడికి మాత్రమే ఉద్యోగం ఉంటుంది. ఆ నెంబర్ ఎన్ని? ఆ నెంబర్ ఎంత? ఎన్ని 666. అది మనుష్యుని సంఖ్య, అది జ్ఞానము కలిగిన సంఖ్య అని ప్రకటన గ్రంథంలో రాయబడి. ప్రపంచం 2 జట్లుగా వెళ్ళబోతుంది. త్వరలో హార్మగెదోన్ యుద్ధం అని లోకం చెప్తుంది. బైబిల్ పండితులు అంచనా వేస్తున్నారు. దీని అంతము ఏమవునో మన ఊహకు అతీతముగా ఉంటుంది. ఎంత తీవ్రమైన నష్టం సంభవించబోతుందో మనం చెప్పలేం. ప్రాంతానికి పరిమితమైనవి కాదు, ఒక అటామిక్ బాంబు యొక్క శక్తి కొన్ని లక్షల టన్నుల కొద్దీ ప్రభావం చూపబోతుంది. ఇప్పుడు ఎటువంటి ఆయుధాలు రెడీగా ఉన్నాయంటే, ఈ అణ్వాయుధాలు రిలీజ్ చేస్తే మనం ఇలాగనే కూర్చొని ఉంటాం. గాలి పీల్చుకొని దానికేం హద్దులు లేవుగా. గాలికి ఏమైనా హద్దులు ఉన్నాయా? హద్దులు లేవు. ఆ గాలి పీల్చుకుంటే చాలు, ఉన్నట్టుగానే మన మాంసం ఉడికిపోతుంది.
మనం చికెన్ కూర వండుకున్నట్టు ఉంటుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, దీన్ని ఇంత పండగ చేస్తున్నాం, దీన్ని ఫ్రై చేస్తున్నాం, దీన్ని కుక్కర్లో పెడుతున్నాం, దీన్ని కాల్చుకుంటున్నాం, ఎన్ని ప్రయోగాలు చేయాలో దాని మీద మనం అన్ని ప్రయోగాలు చేస్తున్నాం. ఒకరోజు ఈ అటామిక్ బాంబు యొక్క శక్తిని పీల్చుకున్నప్పుడట మన మాంసం కూడా అలాగే ఉన్నపాటినే 1 or 2 డేస్లో ఎగిరిపోతాం. ఇచ్చి స్కిన్ అంతా రాలిపోతుంది, మాంసం అంతా ఉడికిపోతుంది. అంత తీవ్రమైన వెపన్స్ రెడీగా ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఇది యుద్ధకాలమే. ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పనా? యుద్ధాలు ఆపమని కాదు, రక్షింపబడిన వారు జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకొని దేవుని యొద్దకు చేరటానికి, రక్షణ పొందని వారు రక్షణ పొంది ప్రభు కృపలో బలం పొంది దేవుని రాకడలు ఎత్తబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధాలు ఆగేది కాదు. శాంతి దూతల కాలం అయిపోయింది. పాల్ గారు లాంటి ఆయన మెడలో దండేసుకుని తిరిగాడు, ప్రపంచ పీస్ అంబాసిడర్ అని. ప్రపంచ దేశాలు తిరిగాడు, చాలా దేశాలు తిరిగాడు, చాలామందితో ఒప్పందాలు. కాలం అయిపోయింది. యుద్ధాలు ప్రభు అనే కాలం కాదు ఇది, యుద్ధాలు ఆగే కాలం కాదు ఇది. దేవుని పిల్లలు సిద్ధపడే కాలం ఇది. హల్లెలూయా. కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అయ్యో అయ్యో అది ఎంతో వేదన దినము. పాట ఎవరి దగ్గర ఉందా? దొరికితే ఇవ్వండి. కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అయ్యో అయ్యో అది ఎంతో వేదన దినము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. చక్కగా చక్కగా జనములు మీదికి జనములు లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. జనములు మీదికి జనములు లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. భూమిండుగా కరువులు కలుగును, భూకంపములెన్నో కలుగును. భూమిండుగా కరువులు కలుగును, భూకంపములెన్నో వచ్చును. కడు వేదనలు జలర్ కాలం ఇదే, కమ్ముకుంటూ అయ్యో అయ్యో అది ఎంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. ఆ దినమేదో అలయ, ఆ దినమేదో అరయగరాదు, ఆగడి ఏదో తెలియగలేదు. కడు మెలకువ కలిగి వినుమా, కడు హేళన చేయక కనుమా. కడు మెలకువ కలిగి వినుమా, కడు హేళన చేయక కనుమా. కడు వేగముగా వచ్చు ప్రభు రాకడా, కమ్ముకుంటూ వస్తుంది. అయ్యో అయ్యో అది
ఎంతో వేదన దినము కమ్ముకుంటూ వస్తుంది గడవరి దినము. ఈ సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు చాలా అక్షర దోషాలు, పద దోషాలు చాలా ఉన్నాయి. కొంచెం తెలుసుకొని పాడాలి ఇవి. ఆదినమేధో అరయగరాదంటే తెలియగరాదు. చాలా ఇవి చూసేటప్పుడు చాలా తప్పులు ఉన్నాయి. జనముల మీదికి జనములు లేచును. ఇవాళ ప్రపంచమంతా ఒకడినొకడు కొట్టుకోవటానికి రెడీగా ఉన్నాడు, ఒకడినొకడు చంపుకోవటానికి రెడీగా ఉన్నాడు. ఒకడినొకడు బైబిల్ బోధించేవాడు కూడా కుల సంఘాల్లో ఉన్నాడు. వీరాభిమానులు, పిచ్చి అభిమానులు బయలుదేరి కుల సంఘాలుగా విడిపోయి దేవుని పిల్లలు కూడా భ్రష్టులుగా మారుతున్న కాలం. జనముల మీదికి జనములు, రాజ్యము మీదికి కడుమెండుగా కరువులు కలుగును, భూకంపములెన్నో వచ్చును. అది దీనిలో తప్పున్నట్టుంది. కడుమెండుగా కరువులు కలుగును, భూకంపములెన్నో వచ్చును, కడువేదనలు బెట్టు కాలం బిదే కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచం యుద్ధాలు ఆగవు, శాంతి దూతలు పనిచేయరు, అవి ఒట్టిది, ఆ కాలం అయిపోయింది. యుద్ధాలు జరిగే కాలం. ఇప్పుడు మన భారతదేశంలో ఒక మహానగరానికి నీళ్ల కరువు వచ్చింది. మీరు అందరు వార్తల్లో విన్నారు. దేనికి? బెంగళూరు. కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా క్యాన్ తీసుకొని క్యూలో నిలబడుతున్నారంట. దానిలోనే ఉతుక్కోము, దానిలోనే దొరలాడుము. ఓన్లీ 25 లీటర్స్ పర్ డే. నీళ్లు, శాంక్షన్డ్ నీళ్ళు ఇవి. ప్రపంచం విచిత్రం ఏంటో చెప్పనా? భూమి మీద ఉన్న 4 భాగాల్లో 30% భాగం నీళ్ళే, భూభాగం 25%. అయినా కానీ నీటి కరువు అన్నది. జలముల మీదికి జనములు, రాజ్యముల మీదికి రాజ్యములు. ఒకనాడు రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తే భూభాగాన్ని ఆక్రమించుకునేవాళ్ళు, జనాన్ని లోబరుచుకునేవాళ్ళు, సంపదలను దోచుకునేవాళ్ళు. ఇప్పుడు సంపదలు కాదు, జనము కాదు, భూమి కాదు, నీళ్ల కోసము యుద్ధాలు జరగబోతున్నాయి. ఇది మన కాల జ్ఞానం కాదు, ఇది దైవ జ్ఞానం. ఇది పరలోక తండ్రి పరిశుద్ధాత్ముడు ముందుగానే ప్రపంచము యొక్క చరిత్రను రాశాడు, తన పరిశుద్ధ ప్రవక్తలతో రాయించాడు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, ఆయన రాకడ అంటే ఏ యుగ సమాప్తి? యుగ సమాప్తి అంటే ఏ యుగ సమాప్తి? నాకు తెలుసు, అందుకే నేను మీతో ఎంతసేపు చెప్పించాను. నాకు తెలుసు, భాష అర్థం కాల. యుగ సమాప్తి తర్వాత ఆయన రాకడ మనం వింటున్నాం కాబట్టి అర్థమైంది. యుగ సమాప్తి ఏమిటి అంటే ఈ లోకము యొక్క సమాప్తి. ఈ యుగ సమాప్తి, ప్రభువు యొక్క రాకడ, రెండూ తథ్యం, రెండూ జరగబోతున్నాయి. ఎందుకంటే ఉద్భవించిన ప్రతి దానికి
ఎక్స్పైరీ ఉన్నది. దేవుని యొక్క సృష్టిలో మొదట ఈ ఎక్స్పైరీ ఆయన చేయలేదు. మనుషుని యొక్క పాపము, దేవుని ఆజ్ఞను ధిక్కరించి వచ్చిన పాపము యొక్క ముద్ర, పాపభూయిష్టమైన లోకం. అందుకే మనం చేయకుండానే పాపం మనలో ఉంది. మన క్రియలు పాప సంబంధమైనవిగా ఉన్నాయి. అలాగనే పాపపు ముద్రపడిన ఈ సృష్టి ఇది కూడా ఒక దినాన అంతం కాబోతుంది. ఇదంతా మిక్కుటమైన మహా వేంద్రముతో లయపరచబడదు. ఇది చుట్టి వేయబడుతుంది. దీన్ని గుర్చి రాయబడింది, నూతన భూమి నూతనమైన ఆకాశమున్నదే. దానిలో మనం కాలు పెట్టాలి. నూతన భూమి నూతన ఆకాశం. ఈ సందర్భంతో ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, ఇప్పుడు 79వ కీర్తన రండి, చదివారు కదా. బైబిల్ తీసి చూడండి. 70 సత్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును. ఎప్పుడు జరిగింది ఇవి? ఎప్పుడు జరిగినవి ఇవి? ఇప్పుడు కాదు. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు కాలం ఇది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ తగులుతాడు నెబుకద్నెజరు? మనకి ఏ గ్రంథంలో తగులుతాడు? నెబుకద్నెజరు రాజు ఎక్కడ? దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథంలో ఉన్నాడు కదా. బాబిలోనియన్ సామ్రాజ్యం, అదే ఇరాక్ ప్రాంతం, అదే మెస్పటోమియా నాగరికత, మొట్టమొదటి ప్రపంచ నాగరికత వెలసిల్లినది. మొట్టమొదటి నాగరికత బాబిలోనియన్ నాగరికత. మెస్పటోమియా వాడే అబ్రహాం. మెస్పటోమియా అనే నేటి ఇరాక్. ఇక్కడ నుండి ఇప్పుడు ప్రపంచ 7 వింతలలో ఒక వింతని మొన్నటిదాకా అనుకున్నారే, హ్యాంగింగ్ గార్డెన్స్. నెబుకద్నెజరు కాలములో వేలాడే తోటలు, నెబుకద్నెజరు కాలములోని మెరాకిల్. అదే వింత. నెబుకద్నెజరు 1కి 2-3 సార్లు యెరూషలేము మీదకి వచ్చాడు. సమూల ధ్వంసం చేశాడండి. ఆఖరికి సొలొమోను కట్టించిన ఆ దేవాలయాన్ని పునాదులతో సహా పెకలించి కాల్చేశాడు. బంగారపు తాపడము కలిగిన దేవాలయం. సొలొమోను కాలంలో బంగారమే పెద్ద లెక్కలోకి రాల. వెండి అయితే అసలు అది మామూలు మట్టితో సమానం. ఆ బంగారపు దేవాలయం, ఆ తాపడాలను ఒలిచి 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 తుంచుకుంటూ పోయారు. ఆఖరికి నెబుకద్నెజరు తీసుకెళ్ళి తన దేవత గుడిలో బొక్కసంలో ఉంచాడట. నెబుకద్నెజరు తర్వాత బెల్షర్స్ అనేటువంటి వాడికి మదమెక్కి తన వారందరితో కలిసి విందులో పాల్గొంటున్నప్పుడు ఆ బొక్కసములో ఉన్న దేవాలయపు పాత్రలను తెచ్చి వాటిలో ద్రాక్షారసము పోసుకొని తాగుచూ ఊగుచుండగా దేవుని హస్తము వచ్చి రాసింది. చాలా షార్ప్గా కనపడింది. అంత హస్తమే గోడ మీద రాసింది. మనోడికి ఎక్కిన కిక్కు దిగిపోయింది. ఆ అరచేయంత హస్తాన్ని చూడగానే కిక్కు దిగింది. బిత్తరపోయాడు.
నిశ్చేష్టుడై చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఏదో ఆ గోడ మీద రాసింది, అదేమిటో నాకు చెప్పాలి అని. అప్పుడు ఒకడు చెప్పాడయ్యా, నెబుకద్నెజరు కాలం నుంచి ఇప్పటికి ప్రధానిగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, యూదుడైన వాడు, అతని పేరు దానియేలు. ఈ డానియేలు అనేవాడు నెబుకద్నెజరు సంగతులు కూడా చెప్పాడు, దీనిని కూడా చెప్తాడు. అప్పుడు దానియేలు దేవుని యొద్దకు వెళ్ళి అడిగి బెల్షర్స్కు చెప్పాడు, రాజా, దేవుడు నిన్ను లెక్క చూశాడు. నెలాఖరికి వచ్చేసరికి మనం ఏం చూసుకుంటాం చెప్పరే? వచ్చే నెలకి బడ్జెట్ ఏం చేస్తాం? మనం చూసుకునేది ఏందండి, దేశమే లెక్క చూసుకుంది. ఎవడిని అడిగినా మొన్న మార్చి నెలాఖరు ఏమన్నారు? బడ్జెట్ ఇయర్ కదా, బడ్జెట్ టైం, బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్, ఏది చూసినా బడ్జెట్. దేవుడు నిన్ను నీ రాజ్యమును లెక్క చూసి ముగించాడు. కథం, అయిపోయింది. నీకు ఎటువంటి మరి ఆప్షన్స్ లేవు. అక్కడ రాయబడింది అంటే మెనే టెకెల్ ఫర్సెన్, అయిపోయింది. నెబుకద్నెజరు కాలం, అతను దేవాలయమును ధ్వంసం చేసి పడేశాడు. ప్రవక్త అయిన దానియేలు దీనిని గూర్చి, ఇజ్రాయేలు చిగురించుటను గూర్చి దైవ ప్రణాళిక ప్రత్యక్షను గూర్చి రాసినప్పుడు 70 వారము అని ప్రస్తావించాడు. దానియేలు గ్రంథములో 70 వారముల హిస్టరీ ఉన్నది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది 70 వారాలని ప్రస్తావించాడు. ఆ సందర్భమే ఈ కీర్తన. 79వ కీర్తనకు రండి. దేవాన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును యెరూషలేమును పాడు దిబ్బలు. ఇవన్నీ పాటలండి, ఇవన్నీ పాటలు, ఇవన్నీ కీర్తనలు కట్టి వారు స్వరపరచి పాటలు పాడి వేదన, ఆవేదన, సంతోషము, ఆనందము వీటన్నిటిని వారు గీతికగా దేవుని యొద్ద వ్యక్తపరిచారు. నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యెరూషలేమును పాడు దిబ్బలుగా, నీ సేవకుల కళేభరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను. అది సంగతి. మీరు ఇందాక కీర్తన టకటకటక చదివేశారు కదా, ఈ కథ అంతా దానిలో ఉంది. నీ సేవకుల కళేభరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భుజంతువులకు ఆహారముగాను పరవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోస్తున్నారు. పాతి పెట్టేవాడు కూడా లేడు. కష్టమైపోయింది. కరోనా కన్నా పాతి పెట్టారు. పెద్ద పెద్ద కందకాలు తీసి మట్టి ఎత్తిపోసినట్టుగా ప్రొక్లైన్లు తెచ్చి సమూహాలుగా, లేదంటే మనం ఏడ్చి గందరగోళం చేసి భుజాలు మోసి భుజం మీద పోయిపోతే ఏమి, దినం చేయిపోతే ఇంకేమన్నా ఉందనే ఫీలింగ్స్ ఏమీ లేవు. ఎత్తి దానిలో పడేసి మట్టి పోసారు. ధనవంతులకు సహితము తప్పని పరిస్థితి. అయితే పారబోసి ఉన్నారు, పాతిపెట్టు వారు లేరు. పొరుగు వారికి క్రీస్తు శకం 1వ సెంచరీ 70వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, రోమా సైనిక అధికారి అయినటువంటి టైటస్ వాడు యెరూషలేము మీదకి వచ్చాడు. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వారు యెరూషలేమును జయించడానికి కొరకు ప్రయత్నంలో యెరూషలేము చుట్టూ గట్టు కట్టారండి. యేసు ప్రభు వారు చివరిసారిగా యెరూషలేము వైపు వెళ్ళినప్పుడు యెరూషలేమును చూచి ఆయన ఏడ్చాడు కదా. ఏమని ఏడ్చాడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన రెక్కల క్రింద పిల్లలను పిలిచినట్లుగా నేను నిన్ను నా రెక్కల క్రిందకు పిలిచాను, కానీ నీవు
విననొల్లకపోతేవే. నీకు వినటం లోబట్టం నీకు చేత కాదు. కానీ ఆయన ఆత్మలో చూసి మూలిగాడు. లాజరు సమాధి దగ్గర ఎటువంటి మూలిగి ప్రార్థన చేశాడో, యెరూషలేమును చివరిసారిగా ప్రభు దర్శించినప్పుడు అదే ప్రార్థన చేశాడు. ప్రవక్తలను చంపుతానా, నీ శత్రువుని చుట్టూ గట్టుకట్టి నిన్ను సమూలంగా నాశనం చేయబోతున్నాడు. రాతి మీద రాయి ఉండకుండా దేవాలయం పడద్రోయబడుతుంది అని ప్రభు అక్కడ విలపించారు. దేవుని పిల్లలారా, వీడు కబళించాడు. ఏం జరిగిందంటే, యెరూషలేము ఆనాడు చరిత్రలో రాకపోకలు లేవు. రాకపోకలను బయటేమో రోమా సైన్యం ఉంది, యెరూషలేము ఇజ్రాయేలు ప్రజలేమో లోపలున్నారు. వీళ్ళేమో లోపలికి వెళ్ళలేకపోతున్నారు, లోపలున్నవాడేమో బయటికి రాలేకపోతున్నాడు. లోపలున్న ఇజ్రాయేలీలు వారి యొక్క అన్ని అడుగంటిపోయినాయి. ఏది? నీటి నిల్వలు అడుగంటిని, ఆహారం అడుగంటింది, ప్రాణం క్షీణించింది, రోగాల పాలైపోయారు, కరువు వచ్చేసింది. ఆ కరువు కాలంలోనేనట ఆనాడు వారు, ఇప్పుడు నీ పిల్లను వండుకుందాం, సాయంత్రం భోజనానికి నా పిల్లను వండుకుందాం అనే మాటలు అందుకే వచ్చినాయి. ఇవి అర్థం కాని భ్రష్టులు, బుద్ధిహీనులు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో, పనికి మాలినోళ్ళు కొందరు. ఆఖరికి కరువు అంత తీవ్రమైంది. అప్పుడు ఈ టైటస్ అనేవాడు, వీళ్ళకి సమృద్ధిగా దొరుకుతుంది, వీళ్ళు బయట ఉన్నారు కదా, వీళ్ళందరూ లోపలికి అలా 3 నెలల కాలం గడిచాక వాళ్ళు దొరికిపోయారు. ఎందుకంటే పోరాడటానికి ఇక వాళ్ళ దగ్గర ఏం లేదు. అప్పుడు వీడు రోమా సైన్యం లోపల ప్రవేశించి వారందరినీ వధించగా, టెర్టూలియన్ అనే చరిత్రకారుడు అంటాడు, ఆనాడు యెరూషలేము పట్టణములో యూదుల రక్తము గుర్రపు కళ్ళెమంత లోతు ఎత్తు ప్రవహించిందంట. గుర్రపు కళ్ళెము ఎత్తు. గుర్రానికి కళ్ళెం పెడితే దాని కళ్ళెము ఎంత ఎత్తు ఉంటుందో అది ఇలాగుండగా ఆ ఎత్తున వరద నీరు ప్రవహించినట్లుగా దేవుని ప్రజల రక్తము ప్రవహించింది. ఇది ప్రపంచ చరిత్ర, ఫస్ట్ సెంచరీ. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచములో ద్వేషింపబడుతున్న, దూషింపబడుతున్న, తరమబడుతున్న, నిలవరమైన నివాసము లేని ప్రజలు భూమి మీద ఉన్న ఏకైక ఒకే ఒక జాతి ఇశ్రాయేలీ. అయినను వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అయినను వారు మరవబడలేదు, అయినను వారు మరలా చిగురించారు, అయినను దేవుడు వారిని ప్రపంచానికి తలగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన భూమిని, ఎడారులను ఫలభరితముగా మార్చగలవు. ఉల్లసించునట్లుగా ఫలములుగా నీవు చేయగలవు. ఎవరున్నారయా, ఇంకెవరున్నారయా, నాకెవరు లేరయా, నీవే యేసయ్యా, నాకెవరు లేరయా, నీవే యేసయ్యా. ఎవరున్నారయా,
ఇంకెవరున్నారయా, నాకెవరు లేరయా, నీవే యేసయ్యా. నాకెవరు లేరయా, నీవే యేసయ్యా. ఎముకలు అవయవములతో అలంకరింప చేయగలవు, ఎండిన ఎముకలు అవయవములతో అలంకరింప చేయగలవు, జీవము వచ్చునట్లుగా జీవము వచ్చునట్లుగా ఫలం నీవు చేయగలవు, సైన్యముగా నీవు చేయగలవు. ఎవరున్నారయా, ఇంకెవరున్నారయా, నాకెవరు లేరయా, యేసయ్యా. ఎవరున్నారయా, నాకెవరు లేరయా, నీవే యేసయ్యా. నాకెవరు లేరయా, నీవే నీవే యేసయ్యా. కనుక మరలా వారు చిగురించి నేటికి 70 సంవత్సరాలు ఈరోజు ప్రపంచ పటం మీద గనులుగా ఉన్నారు. కానీ లోకమంతా ప్రభు రాకడకై సిద్ధపడుతుంది. రండి 79వ కీర్తన చూడండి. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్నవారు మమ్మును అపహసించి. ఏం చేస్తారు? నెహెమ్యా కట్టడానికి వచ్చినప్పుడు ఏం చేశారు? టోబియా, సన్బల్లట్ ఏం చేశారు? నెహెమ్యా గ్రంథంలో టోబియా, సన్బల్లట్ ఏం చేశారు? ఏం చేశారో తెలుసా? ఎంత హీనంగా ఎగతాళి చేశారో తెలుసా? ఒక నక్క ఎగిరితే గోడ పడిద్దిరా అన్నారంట. ఏమి ఎగిరితే? నక్క ఎగిరి అవతలకు దూకితే మీరు కట్టే గోడ పడుతుందో, మీది కూడా భక్తేనా అని. మీరు కట్టేది కూడా కట్టడమేనా? మీది కూడా సేవేనా? మీరు కూడానా? పనివాడు పందిరేసాడంట, ఏ పడేసినాయి అంట. అది మన సామెత. ఒక నక్క ఎగిరితే పడుతుందిరా మీ గోడ, మీరు కట్టేది. పెద్ద మొనగాళ్ళలాగా వచ్చి పాడైపోయిన యెరూషలేమును కట్టడానికి వచ్చారా? బూడిద కుప్పయ్యింది, పితరుల సమాధులు బూడిదైపోయినాయి.
ఇటువంటి బూడిదను ఎత్తి దీనిని మరలా కట్టి మీరు యెరూషలేము నగరమును చూడటమా? వా ఏమిరా మీరు అని టోబియా సన్బల్లట్ హేళన చేసి అపహసించి రాజుకు ఫిర్యాదు చేశారట. అయినను నెహెమ్యా ఏమాత్రము కలతపడక ఇజ్రాయేలీలను దిట్టపరచి ఒక చేతితో వారు పనిచేస్తూ ఒక చేతితో ఆయుధము ధరించి 51 దినానికి బుగ్గిపాలైన యెరూషలేమును మరలా యెరూషలేము గోడలను కట్టి నిలవబెట్టారు. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, గడి చెప్పండి. ఒంటి చేత్తో పనిచేశారంట. ఎలా సాధ్యం ఇది? ఒక చేత్తో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు, మరొక చేత్తో పనిచేస్తూ ఉన్నారు. ఏమి అనుభవం అండి, ఏం భారం అండి, ఏ చురుకుదానం అండి. ఈరోజు అవసరమైతే 2 చేతులతో సంపాదించడానికి రెడీ అయ్యాం. తింటం కూడా 2 చేతులతో తింటున్నాం. దేవుని పనులు అలాగా ఆసక్తి లేకుండా పోతుంది. దేవునికి రాకడకు ఆయత్తపడటంలో అటువంటి కృప లేకుండా పోతుంది. ప్రపంచమంతా చూడండి, ఏ సంగమా రండి. 5వ వచనం, యెహోవా ఎంతవరకు కోపపడదు, ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును ప్రభట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు. మేము నిన్ను ఎరిగిన వారమయ్యా, మా పితరులు నీవారు, వాగ్దానములు నీవున్నాయి, నీవిచ్చిన ధర్మశాస్త్రం ఉంది, నీ ఆజ్ఞలు గైకొనేవారు మేము, నీ పిల్లలం, మేము నీ ప్రజలం. మరచిపోయావా? మమ్మల్ని విడనాడావా? మమ్మల్ని ఎందుకు అప్పగించావు? నువ్వు మా పితరులతో చేసిన వాగ్దానాలు ఏమైపోయినాయి అని అంటూ 8వ వచనం చూడండి. మేము బహుగా దూషించట్లేదు, వారికున్న శ్రమను చెబుతున్నారు. మేము బహుగా ఏమై ఉన్నామంట? కృంగి ఉన్నాం. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని మా మీద కోపముగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా పంపించు, మాకు త్వరగా పంపించు. మా రక్షణకర్తవగు దేవా, మాకు సహాయము చేయము. కొన్ని చోట్ల కీర్తనలోనే మరొక చోట ఉంటుంది, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అంటాడు. నక్కలున్న చోట మమ్మను బహుగా నలిపావయ్యా. ఎందుకు వీరి పరిస్థితి అంటే 78వ కీర్తనకు 6వ వాక్యం చదవండి, చెప్తాను. 78 6th verse. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. యథార్థ హృదయులు కాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. యథార్థ హృదయులు కాక 1. 2 స్థిర మనస్సు 2. ఇది ఇజ్రాయేలీల జీవితంలో శాపమయ్యింది. ఈ రోజున దేవుని పిల్లలు గ్రహించాలి, ఏదైతే చలామణి అవుతుందని మోసపోమాకండి. నేనెన్ని అబద్ధాలు ఆడినా, నేనెంత బొంకినా, నేనెంత మేధావివైనా, ఎంత జ్ఞానివైనా, ఎంత కూర్చుకున్నా,
ఎంత సంపాదించుకున్నా, మనం ఎన్ని బిత్తర మాటలు చెప్పినా చెల్లుతుందనే పొరపాటు అనుకోవద్దు. యథార్థ హృదయులు కాక, ఏ హృదయము లేదంటండి? అంటే వారి హృదయములు ఏమి లేదు, యథార్థత నశించింది. తర్వాత ఆ హృదయములోనే మరొక అర మనస్సు, మనస్సాక్షి. వారికట దేవుని ఎడలేమో యథార్థంగా లేరు, దేవుని ఎడల వారికి ఏ మనస్సు లేదట, స్థిర మనస్సు లేదు. స్థిర మనస్సు. మరి ఎలాగున్నారు? కీర్తనలో ఉంది, కొన్నిసార్లు అంట ఆకాశమునకు ఎక్కుచు అంతలోనే అధః పాతాళానికి పడుతున్నారు. కొన్నిసార్లు కొంతమంది భక్తి ఊపు చూస్తే, అబ్బా అసలు ఇంత భక్తుడు ఎక్కడా లేడు, భక్తురాలు ఎక్కడ లేడు అనిపిస్తుంది. అల్లాడిస్తారు. తప్పులేదు, తప్పు అని నేను చెప్పను. ఏమిరా ఇంతలో నీకేం తెగులు పుట్టిందిరా, మొన్నటిదాకా బాగానే ఉన్నావు అంటే, ఇంతలోనూ వాడికి రెమ్మ తెగులు పుట్టింది, నిమ్మ తోటకు పడ్డట్టు. ఆకాశములకు ఎక్కుతున్నారు, మరలా దిగుచున్నారు. 106వ కీర్తనలో మీరు తర్వాత చదువుకోండి. కొంతసేపేమో అటు, మరి కొంతసేపేమో ఇటు. ఇవన్నీ అక్కడే ఉన్నాయి ఆ మాటలన్నీ. ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అటుగా ఉన్నారు, ఇటుగా ఉన్నారు. హృదయములో ఏమి లేదయ్యా వీళ్ళ దగ్గర అంటే, స్థిర మనస్సు లేదు. గుండెలో యథార్థత లేదు, మనస్సాక్షిలో దేవుని ఎడల స్థిరము లేక ఈ రీతిగా పాడైపోయారు. దైవ జనాంగమా, ఈ దుర్దినాలలో మనం ఒకసారి గిల్లి చూసుకుంటే బాగుంటుంది. మన దేహం, కుష్ఠరోగి దేహానికి స్పర్శ ఉండదు. కుష్ఠరోగికి కోసుకున్నా నొప్పి ఉండదు, గిచ్చినా నొప్పి ఉండదు. ఆ వైరస్ అట్టాటిది, ఆ తెగులు అట్టాటిది, ఆ బ్యాసిల్లో ఆ బ్యాక్టీరియా అట్టాటి. వాడికి కారుతున్నా నొప్పి లేదు, చీము పాడుతున్నా నొప్పి లేదు, రక్తం వస్తున్నా నొప్పి లేదు. ఇవాళ దేవుని సంఘములోని ప్రజలు కూడా ఈ క్యాడర్లోకి వెళ్ళారు. నొప్పి లేదు, మంట లేదు, రోషం లేదు, చురుకు లేదు, అన్నీ చచ్చిపోయినాయి. శ్రమ వచ్చినా ప్రార్థన చేయాలని లేదు, కరువు వచ్చినా ప్రార్థన చేయాలని లేదు, బాధ వచ్చినా ప్రార్థన చేయాలని లేదు. అసలు ఎందుకు ప్రార్థన చేయాలో కూడా అర్థం కావట్లా. మనకు అలవాటైన 4 మొక్కల ప్రార్థన పుక్కిట అలవాటైన ముక్కును పెట్టుకున్నాయి. ఇక ఆ 4 మాటలు పలికేసి అబ్బో నేను ప్రార్థన చేశానని సంకలు కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నా. అది కుష్ఠరోగి శరీర తత్వం. దేవుని సంఘం లేచి ప్రకాశించి భారముతో బాధ్యతతో ప్రభు పనికై పూనుకోవలసిన కాలం సమీపించింది. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈ 79వ కీర్తనలో ఆ మాటలే ప్రస్తావించాడయ్యా, మేము హేళన పాలైపోయాం, అవమాన పాలైపోయాం, అగ్ని పాలైపోయాం, మా దోషాలు, మా పూర్వుల దోషాలు, మమ్మను క్షమించుము. 12 లాస్ట్. ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా అంటూ, అప్పుడు నీ ప్రజలము, నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము. ఈ బాధలను కూడా వారు పాటలుగా మలిచారండి. ఈ నిందలను కూడా పాటలుగా మలచారు.
పాడారు, స్తుతించారు, ప్రభువును గణపరిచారు. కాబట్టి ప్రియులారా, ఈ అంత్య దినాలలో మనుషుని యొక్క జీవము శాశ్వతం కాదు. ఈరోజు యెరూషలేము చుట్టూ గట్టు కట్టారు. అయినను దేవుడి వారి పక్షాన యుద్ధం ఆడబోతున్నాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు అదే మాట అన్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము నువ్వు ఆరుమూరలు జానుడు ఉన్నావు అనుకుంటున్నావేమో. అంతమంది పోలీసు వాళ్ళు, అంత పెద్ద సెక్యూరిటీ ఉంటే ఒకడు కాట్బాల్తో సీఎంను కొట్టాడు. ఏందనుకున్న మన చరిత్ర? మామూలు చరిత్ర అంటారా? అంత ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉండే ఒక సీఎంని కాట్బాల్తో కొట్టాడంటే వాడి ధైర్యము, వాడి తెగువ, ఎంత నేర్పరి వాడు. పూలదండ వేయటానికి వచ్చింది ఒక అమ్మాయి, నళిని. 1000 మంది పోలీస్ సెక్యూరిటీ నాడు రాజీవ్ గాంధీ గారికి పెరంబుదూర్, శ్రీ పెరంబుదూర్. దండ వేయటానికి వెళ్ళి సాగిలపడి లేపేసింది. నేను కుక్కను అనుకున్నావట్రా, రారా నిన్ను కండలుగా నరికి ఆకాశ పక్షులకి వేస్తాను, పళ్ళు నూరేడు. ఆన్లా కంటికి, నేను కుక్కను అనుకున్నావురా, నన్ను కర్రతో దొరకటానికి వస్తున్నావా నువ్వు అని అన్నాడు. దేవుని పిల్లలారా, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదు. దాని రాళ్ళు యెరూషలేము రాళ్ళు యెహోవాకు ప్రియములై ఉన్నవి అని రాశాడు కీర్తనలో. యెరూషలేము రాళ్ళు యెహోవాకు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. రాజైన దావీదు తన అంత్యకాలంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు దావీదు తన దగ్గరున్న సైన్యంతో అంటాడు, ముసల్తనం, యుద్ధం చేయలేని పరిస్థితి, నాకు బెత్లెహేము నీళ్లు తాగాలని కోరుకుంది అంటాడు. ఏ నీళ్ళట? బెత్లెహేములో పుట్టినవాడు, దగ్గరే శత్రువాడున్నాడు. వాళ్ళు వెళ్ళి శత్రువులను చంపి ఆ బెత్లెహేము నీళ్లు తీసుకొని దావీదు దగ్గరికి వస్తే దావీదు వాటిని నేలను పోస్తాడు. ఏంటి రాజా, నీ కోసం మేము మా ప్రాణాలను అడ్డుపెట్టి మరి వెళ్ళి శత్రువును చంపి తెచ్చామంటే అంటాడు, ఇది మీ ప్రాణపు ఖరీదు ఇది, అందుకని నేను ఆ నీళ్లను తాగలేదు అని దేవుని సన్నిధిలోనంట వలకబోసాడు అని రాయబడి. అంత శ్రేష్టమైన పట్టణం, ప్రభువు కనుదృష్టి ఉంచుచున్న పట్టణం. మరి ఎలాగ ఉండబోతుందో, ప్రభు ఎలాగ నడిపించబోతున్నారో దేవుని చేతులకు అప్పగించుకుందాం. మనలను మనం అప్పగించుకుందాం, మనలను మనం సరిచేసుకుందాం, ఆయత్తపడదాం. తండ్రి మాటలు దీవించును గాక.